నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ సలహా. ఈరోజు మనం ప్రముఖ న్యూరో సర్జన్ గారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాల్లో 10,000కు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు. ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో తలనొప్పి ఎందుకు వస్తుంది, తలనొప్పి రావడానికి గల కారణాలు, మైగ్రేన్ హెడేక్ ఎవరికి వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తే ఏం చేయాలి అనే దాని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. వారి మాటల్లో. శివావి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న, జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు మనము 2 విషయాల గురించి బ్రాడ్గా డిస్కస్ చేయాలనుకుంటున్నాం. లాస్ట్ టైం మనం సాటికా గురించి, నడుము నొప్పి గురించి డిస్కస్ చేసాం. మీరందరూ దాని గురించి గ్రహించారు. ఈరోజు బేసిక్గా తలనొప్పి ఎందుకు వస్తుంది, తలనొప్పికి కారణాలు ఏంటి అన్నది చెప్తాను. నమస్తే డాక్టర్ గారు. తలనొప్పి ఎందుకు వస్తుంది, తలనొప్పి రావడానికి గల కారణాలు ఏంటి డాక్టర్ గారు? చాలామందికి మాకు ఇంత అడ్వాన్స్డ్ అయినా కామనెస్ట్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు వచ్చేది తలనొప్పి ఎంత కామన్ అంటే అంత కామన్ అయినా చాలాసార్లు ఏమవుతుందంటే అంతే కష్టం గుర్తుపట్టడానికి. కారణం ఏంటి అండ్ దాన్ని ట్రీట్మెంట్ చేయడం అంతే కష్టం. సో తలనొప్పి పేషెంట్కి ఎంత బాధ పెడుతుందో డాక్టర్కి అంతకంటే ఎక్కువ బాధ పెడుతుంది. ఎందుకు వచ్చిందిరా బాబు ఈ తలనొప్పి అన్నది. సో జనరల్గా గ్రాస్గా చేస్తుంటే చాలా తలనొప్పులు వెరైటీస్ ఉంటాయి. తలనొప్పులు రావడానికి గ్రాస్గా డివైడ్ చేయడానికి 2 కారణాలండి. బ్రెయిన్ వల్ల వచ్చే తలనొప్పులు, మైండ్ వల్ల వచ్చే తలనొప్పులు. గ్రాస్గా చెప్పాలంటే మెదడుకి మైండ్కి తేడా ఏంటి అంటే మెదడు కనిపించే బ్రెయిన్ అనేది మెదడు. మైండ్ అంటే ఆలోచనల వల్ల మనకు ఆలోచించే పరివర్తన కలిగింది మైండ్. సో బ్రెయిన్ మైండ్ డిఫరెంట్. సో బ్రెయిన్ వల్ల తలనొప్పులు వస్తాయి, మైండ్ వల్ల తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు మనం స్కాన్స్ చేసి ఎంఆర్ఐ కానీ సిటీ కానీ చేస్తూ ఉంటాం. దీనిలో మెదడులో ప్రాబ్లమ్స్ ఉన్న దానివల్ల వచ్చే తలనొప్పులు మనకు గ్రహించగలం. ఫర్ ఎగ్జాంపుల్ మెదడులో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే మెదడులో నీళ్లు చేరుకోవడం అంటాం, హైడ్రోకెఫ్లస్ అంటాం, లేదా సైనస్ ప్రాబ్లమ్స్ అంటాం, సైనోసైటిస్ అంటాం. తర్వాత ఇంకొకటి బెనైన్ ఇంట్రాక్రైనల్ హైపర్టెన్షన్ అంటాం. ఇవి చాలా కామన్గా కనపడే ప్రాబ్లమ్స్. దీనిని మనము సునాయాసంగా స్కాన్లు తీసి ప్రాబ్లం ఉంటే దాన్ని ట్రీట్మెంట్ చేస్తే తలనొప్పి తగ్గిపోతుంది. ఇంకొకటి మెదడు వల్ల వచ్చే తలనొప్పులు, దానిలో మైగ్రేన్ అంటాం, టెన్షన్ హెడేక్స్ అంటాం, స్ప్లింటర్ హెడేక్స్ అంటాం, చాలా వెరైటీస్ ఉంటాయి. సో అది మెదడు వల్ల వచ్చే తలనొప్పులు. సో ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయడానికి జనరల్గా మనము ఫస్ట్లోని మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్కాన్లు తీస్తాం. స్కాన్ కాకుండా క్లినికల్లీ కూడా ఎవాల్యుయేట్ చేయడానికి చాలా క్లినికల్ సైన్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అయినప్పటికీ క్లినికల్గా ఇది మెదడు వల్ల వస్తున్న ప్రాబ్లము, మైండ్ వల్ల వస్తున్న ప్రాబ్లము, బ్రెయిన్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ కాదని తెలిసినప్పటికీ మేము ఒకసారి స్కాన్ తీసి చూసుకుంటాం. సో దట్ వీ డోంట్ మిస్ ఆన్ ఎనీథింగ్. ఏమీ మిస్ అవ్వట్లేదు, ఖచ్చితంగా ఇది ఆలోచనల వల్ల మైగ్రేన్ లాంటి హెడేక్స్ వచ్చినాయని తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ తలలో నీరు ఉంటే ఎలా హెడేక్ ఉంటుందండి, తలలో వాపు ఉంటే ఎలా హెడేక్ ఉంటుందంటే అర్లీ మార్నింగ్ పొద్దున బాగా పడుకొని పొద్దున్న లేయంగానే బీభత్సమైన తలనొప్పితో వస్తూ ఉంటుందండి. మెదడులో బాగా వాపు ఉండి మెదడు తలనొప్పి వచ్చినప్పుడు అర్లీ మార్నింగ్ హెడేక్స్ అంటాం. అది చాలా పెద్ద ప్రమాదం. అలాంటి హెడేక్స్ ఉన్నప్పుడు పొద్దున పూట వచ్చే తలనొప్పులు, సాయంత్రం వచ్చే తలనొప్పులు చాలా డిఫరెన్స్ అండి. పొద్దున్న నిద్రపోయి లేయంగానే తలనొప్పి ఉందంటే మెదడులో వాపు బాగా పెరిగిందని. దానికి కారణాలు నీళ్ళు ఉండొచ్చు, మెదడులో గడ్డలు ఉండొచ్చు, మెదడులో ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. దీనివల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి. ఇంకొక రకమైన తలనొప్పి సాయంత్రం పొద్దునంతా కష్టపడి సాయంత్రం వచ్చేటప్పటికి తలనొప్పి వస్తూ ఉంటుంది. ఇది వచ్చేసేది టెన్షన్ హెడేక్స్ అంటాం. ఇది సరిగ్గా పొల్యూషన్ వల్ల, నాయిస్ వల్ల, సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల, దీనిల వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్స్. సో ఈ 2 జనరల్గా మేము ఎగ్జామిన్ చేసేటప్పుడు ఫస్ట్లో తలనొప్పులు వస్తున్నాయా లేకపోతే సాయంత్రం పూట వస్తున్నాయని చాలా క్లియర్గా అడుగుతూ ఉంటాం. చాలాసార్లు పేషెంట్స్ చెప్పగలుగుతారు, కొన్నిసార్లు చెప్పలేకపోతారు. ఎప్పుడు వస్తాయంటే అప్పుడు వస్తాయని చెప్తూ ఉంటారు. ఇదొక వ్యవహారం. దీనితో పాటు వాంతులు అవ్వడం, తలనొప్పి ఎప్పుడైనా కానీ తలనొప్పి పొద్దున పూట రావడం, దాంతోపాటు వాంతులతో వస్తుంది అంటే డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ కన్సర్న్. దీనికి మోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ తలనొప్పి రావడానికి పెద్ద ప్రమాదం ఉందండి. తలనొప్పితో పాటు ఎవరికైనా కానీ ఏ కండిషన్లో అయినా కానీ రిపీటెడ్గా వాంతులు అవుతున్నాయంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. యూ కాంట్ ఇగ్నోర్. మామూలు తలనొప్పిని వదిలేయడానికి లేదు.
తలనొప్పిగాన వాంతులతో వస్తుందంటే మీ ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని ఖచ్చితంగా మీరు కలవాల్సిందే, ఎవాల్యుయేషన్ చేయించుకో, దాన్ని నెగ్లెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక వైపు తలనొప్పి ఏంటంటే ఒక వైపే వస్తూ ఉంటుంది, ఇంకొక వైపు రాదు. ప్లస్ దాంతోపాటు ఇంకొక వైపు ఉన్న చెయ్యి కాలు బలహీనత రావడం, చెయ్యి కాలు లాగడం, ఇలాంటి హెడేక్స్ వస్తాయి. కుడి సైడ్ అంతా తలనొప్పి వస్తుంది, ఎడమ చెయ్యి ఎడమ కాలు లాగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. దీనికి జనరల్గా మనము బ్రెయిన్లో గడ్డలున్నా, బ్రెయిన్లో వాపు ఉన్నా, దీనిల వల్ల కూడా తలనొప్పులు వస్తుంటాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కలవాలి అండ్ స్కాన్లు తీసి మనం గ్రహించాలి. ట్యూమర్స్ వలన తలనొప్పి వస్తుందా డాక్టర్ గారు? ఇంకొక నెక్స్ట్ మేజర్ కారణం తలనొప్పుల గురించి చెప్పేటప్పుడు బ్రెయిన్లో ట్యూమర్స్ అండి. అది చాలా జనరల్గా పాపులేషన్లో తక్కువ ఉంటుంది. హెడేక్స్ వచ్చే దానిలో వన్ ఆఫ్ ద తక్కువ కారణము ట్యూమర్స్. మామూలుగా వచ్చే హెడేక్స్ వాస్కులర్ హెడేక్స్ అంటాం. దట్ ఈస్ ద కామనెస్ట్ హెడేక్. వాస్కులర్ హెడేక్, ట్యూమర్ హెడేక్స్ అంటాం. వాస్కులర్ హెడేక్స్ అన్నప్పుడు రక్త ప్రవాహం సరిగ్గా లేనందువలన, రక్త ప్రవాహం ఎక్కువ ఉండడం వలన వచ్చే హెడేక్స్ని వాస్కులర్ హెడేక్స్ అంటాం. దీనిలోకి కెఫీన్ కానీ కాఫీ తాగితే తగ్గిపోవడం అంటుంటాం జనరల్గా. ఎర్గోటమిన్ అని రకరకాల మందులు ఉన్నాయి, దానిలో వాడడం వల్ల తలనొప్పి తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ ట్యూమర్స్. అది దాని గురించి పక్కగా చెప్తే సపరేట్ ఎంటిటీగా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు కామన్గా వచ్చే హెడేక్స్ మీకు వాస్కులర్ హెడేక్స్, కాఫీ కానీ ఎర్గోటమిన్ కానీ దీనిని వాడడం వల్ల చాలామందికి తలనొప్పులు తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, అద్దాలు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు తలనొప్పికి వచ్చేదాన్ని. అద్దాలకి తలనొప్పికి పెద్ద సంబంధం జనరల్గా లేదు. మన చుట్టుపక్కల ఉన్న పీపుల్లో చెప్పడం కానీ అద్దాలు పెట్టుకుంటే తలనొప్పి తగ్గుతుందని. ఎప్పుడు తగ్గుతుందంటే మీకు చూపు సరిగ్గా కనపడనప్పుడు, కళ్ళ మీద ఒత్తిడి వేసి ప్రెజర్ ఇలా పెట్టి చూస్తున్నప్పుడు, కళ్ళ మీద స్ట్రెయిన్ అవ్వడం వల్ల మీకు తలనొప్పి రావచ్చు. అంతేగాని తలనొప్పి ఉన్నంత మాత్రాన అద్దాలు పెట్టుకోవడం వల్ల తగ్గదండి. చాలా అపోహ ఉంటుంది. చాలా మందికి తలనొప్పి ఉంది, అద్దాలు పెట్టుకున్నాం తగ్గలేదు అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. సో జనరల్గా మనకు చూపు బాగా లేనప్పుడు మనం స్ట్రెస్ బట్టి చూడడం వల్ల వచ్చే తలనొప్పినే మనం అద్దాలతో తగ్గించగలం, రెజిస్టర్గా తగ్గించలేము. నెక్స్ట్ ఇంకొకటి, మీరు మామూలుగా చూస్తుంటే షాక్ లాగా కొడుతూ ఉంటుంది, మెడ వెనకల తగ్గడం కానీ, లేకపోతే ఒకవైపు కరెంటు షాక్ కొట్టినట్లు ఉండడం, తగ్గిపోవడం. ఇవన్నీ కూడా విటమిన్ డిఫిషియన్సీస్, హార్మోనల్ తేడా రావడం, ఎస్పెషల్లీ ఉమెన్స్లో పీరియడ్స్ అప్పుడు వస్తూ ఉంటాయి. ఇవన్నీ పెద్ద ప్రమాదం కాదు. పీరియడ్స్ ఆగతని ఆగిపోతూ ఉంటాయి. ఈ షాక్ కొట్టే పెయిన్స్ కూడా లేకపోవడము, ఇవన్నీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక కామనెస్ట్ హెడేక్ ఎస్పెషల్లీ మన నైబర్స్లో, ఫ్రెండ్స్లో చూసేది, మన పెద్దవాళ్ళ ఇంట్లో అమ్మవార్లు కానీ కష్టపడి పనిచేసేవారు ఎప్పుడు చూసేది ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల తలనొప్పులు వస్తుంటాయి. చాలా మందికి మన బంధువుల్లో కానీ, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్లో కానీ, మనలో కానీ, మనకు కూడా చాలాసార్లు నిద్ర పట్టకపోతే తలనొప్పులు వస్తూ ఉంటాయి. అది క్రానిక్గా సరిగ్గా నిద్ర పట్టదండి, పట్టి విరిగిపోతూ ఉంటుంది, నిద్ర పట్టదు అంటుంటా, దానివల్ల తలనొప్పులు వస్తుంటాయి. నిద్ర పట్టకపోతే మీకు వచ్చేటివన్నీ మీ కష్టాలే గుర్తొస్తాయి, కానీ హనీమూన్ పోయినప్పుడు గుర్తు రావు. మనకందరికీ జనరల్గా నిద్ర పట్టకపోతే నెగిటివ్ థాట్సే వస్తాయి. మంచిగా మనం అప్పులు ఇచ్చిన వాళ్ళు, మనం అప్పులు తీసుకున్న వాళ్ళ దగ్గర అప్పులు ఇచ్చిన వాళ్ళవి గుర్తొస్తాయి, మనల్ని ఎవరు మోసం చేశారో గుర్తొస్తారో, మనకు వాడు తిట్టామే గుర్తొస్తుంది, కానీ హనుమూన్కి అక్కడ పోయే 3 రోజులు బాగా గడిపేసి వచ్చినామన్నది గుర్తురాదు. ఇది జనరల్ సహజం. దానివల్ల మనకు డెఫినెట్గా మనకు ప్రాబ్లమ్స్ పెరగడమే కానీ నిద్ర లేకపోవడం వల్ల స్ట్రెస్సే పెరుగుతుంది, దాని స్ట్రెస్ హెడేక్సే పెరుగుతూ ఉంటాయి. సో నిద్ర లేకపోవడం వల్ల వచ్చే హెడేక్స్ చాలా చాలా కామన్. అండ్ నిద్ర రాకపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయండి. కాన్స్టెంట్గా బాడీ 24 గంటలు పనిచేస్తూ ఒత్తిడికి అనుభవించి, మనం ఈ రోజుల్లో ఉన్న సమాజంలో మామూలుగా 8 గంటలు పనిచేసి 8 గంటలు రెస్ట్ తీసుకొని 8 గంటలు నిద్రపోవాలి జనరల్గా మనం చేయాల్సింది. ఇప్పుడు ఏమవుతుంది, 16 గంటలు పనిచేస్తున్నాం, 8 గంటలు కూడా నిద్రపోవడం లేదు. దానివల్ల బాడీ బాగా అలసిపోయి, దానివల్ల షుగర్ రావడం, బీపీలు రావడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ కూడా ఒక పెద్ద సైకిల్. సో చాలాసార్లు మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి కాస్త నిద్రకి టెన్షన్ తగ్గడానికి, కోపం ఎలా ఉంటారంటే వాళ్ళు కదిలిస్తే చాలు ఉలిక్కిపడి కోపము, విసుగు, చికాకు అన్నీ ఎక్కువగా ఉంటాయి. దీనిల వల్ల వచ్చే హెడేక్ టెన్షన్ హెడేక్ అంటాం. దీనికి కాస్త స్ట్రెస్ తగ్గించడానికి మందులు ఇచ్చి, కాస్త నిద్ర పట్టడానికి మందులు ఇచ్చామంటే చాలాసార్లు వీళ్ళన్నీ కంట్రోల్ అయిపోతాయి. దీనితో ఈ నిద్ర పట్టడం వల్ల, స్ట్రెస్ తగ్గడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, వెయిట్ తగ్గుతారు, ఆనందంగా ఉంటారు. సో ఇవన్నిటికీ కూడా అవన్నీ ఇంటర్లింక్డ్. బాడీకి మనసుకి రెస్ట్ కావాలి. సో ఇది లేనప్పుడు మనం అనుభవించేదే స్ట్రెస్ హెడేక్. అందుకే మా దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్ 25 ఏళ్ళు, 35 ఏళ్ళకి ఎక్కువ బీపీలు, షుగర్లు, తర్వాత థైరాయిడ్స్, ఇవన్నీ రావడానికి కారణాలు కూడా మన స్ట్రెస్ తీసుకునే బాడీ.
ఒక ఒత్తిడి లేక ఎక్సర్సైజ్ లేక అని చెప్తుంటారు. ఐ డోంట్ అగ్రీ టు దట్ కంప్లీట్లీ. ఎందుకంటే చాలా కష్టపడి పనిచేస్తుంటాం. ఎంత కష్టపడుతుంటారంటే చాలా కష్టపడుతూ ఉంటారు. అంత కష్టపడడం వల్ల బాడీకి రెస్ట్ లేకపోవడం వల్ల కూడా వస్తూ ఉంటుందండి. సో నిద్ర మోస్ట్ ఇంపార్టెంట్. తలనొప్పి వస్తుంది, రాగా వస్తుందంటే మీరు క్వశ్చన్ చేసుకోవాల్సింది, నాకు నిద్ర పడుతుందా? ఫస్ట్ థింగ్, నిద్ర పడుతుంది అన్నప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ని మీరు కలిసి షుగర్ బీపీలు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత మోస్ట్ కామనెస్ట్ థింగ్ తలనొప్పి రావడానికి మనం ఎలా అయితే నిద్ర లేకపోవడము, బీపీ, షుగర్ అంటున్నామో, స్మోకింగ్ వల్ల చాలా మందికి తలనొప్పులు వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారంటే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు స్మోక్ చేయకపోతే నాకు తలనొప్పి వస్తుంది, నేను తట్టుకోలేను అనుకుంటూ ఉంటాను. కానీ అది కరెక్ట్ కాదు. స్మోక్ చేయడం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తాయండి. తొందరగా మన నరాలు అరిగిపోతాయి, తొందరగా ఎముకలు అరిగిపోతాయి, తొందరగా వెజల్స్ బ్లాక్ అవుతాయి. మనకు దానివల్ల స్ట్రోకులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మందు తాగడం అంత హానికరం కాదు, పొగాకు తీసుకోవడం చాలా హానికరం. పొగాకు తీసుకోవడం అంటే నేను పొగాకు నములుతాను సార్, కాల్చనని చెప్తుంటారు. పొగాకు నమిలినా, కాల్చినా, స్నార్ట్ చేసినా, ఏం చేసినా అన్నీ పొగాకే. సో ఏ విధంగా కిల్లీగా నమిలినా అన్నీ కూడా పొగాకు మాత్రం మీరు మారాలి. పొగాకు మానుకోలేకపోతుంటే ఒక్క అలవాటు చేసుకోండి. ఒక అలవాటు మారాలంటే ఇంకొక అలవాటు చేసుకోమని చెప్తూ ఉంటాం. నమలండి, ఒక్కాకు నములుకోండి, దీనివల్ల మీకు బెటర్గా ఉంటుందని చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ సింపుల్ కాజెస్ మన హెడేక్ రావడానికి. ఇవన్నీ నేను అదే చెప్పిన, తలనొప్పి చాలా డిఫికల్ట్ పేషెంట్కి ఐడెంటిఫై చేయడానికి కారణము. అండ్ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడానికి కూడా. ఎందుకంటే చాలాసార్లు మీరు చూస్తూనే ఉంటారు, ఎప్పటి నుంచో తలనొప్పి ఉంటుంది, డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మందులు తీసుకుంటే కాస్త తగ్గుతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. చాలా మందికి నేను ఇప్పుడు ముందు కూడా మనం డిస్కస్ చేసాము. హెడేక్స్లో కామన్గా భయపడేది ఏంటంటే మనకు బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల హెడేక్స్ వస్తాయా? చాలాసార్లు ట్యూమర్స్ వల్లనే మాకు తలనొప్పితో ప్రజెంట్ అవుతూ ఉంటారు. హెడేక్స్ ఎంత కామనో, ట్యూమర్ ఉండడం వల్ల కూడా తలనొప్పులు రావడం అంత కామన్. ట్యూమర్ ఉండడం వల్ల ఎందుకు తలనొప్పులు వస్తాయంటే, ట్యూమర్ ఉండడం వల్ల వాపు పెరుగుతుంది మెదడులో. వాపు వల్ల తలనొప్పులు వస్తూ ఉంటాయి మెదడు వల్ల. సో స్కాన్స్ వాళ్ళకి జనరల్గా ప్రతి పేషెంట్ తలనొప్పి వచ్చినప్పుడు స్కాన్ తీయాలా అని అడుగుతారు. ఎందుకు అనవసరంగా తలనొప్పులు ఉంటే స్కాన్స్ తీయాలా అని చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. 3 వారాల కన్నా ఎక్కువ ఉన్నా, 3 తగ్గకపోతున్నా, లేదా కంటి చూపులో తేడా వచ్చినా, ఒకవైపుకి చెయ్యి కాలు లాగుతున్నా, బలహీనత వస్తున్నా, అది ఇమ్మీడియట్గా స్కాన్ తీయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా లేకుండా చాలా రోజులు ఇప్పుడే వారం నుంచే ఉంది తలనొప్పి, ముందు లేదనుకుంటే వీ కెన్ డూ ఇట్. ఇది జనరల్గా వరల్డ్ వైడ్ ప్రాక్టీస్ చేసే నామ్స్. మోర్ దాన్ 3 వీక్స్ కంటిన్యూస్గా హెడేక్ ఉండి తగ్గకుండా ఉంటే కంపల్సరీగా స్కాన్ తీసుకోమని మేము చెప్తామండి, రికమెండ్ చేస్తాం. పైగా స్కాన్ తీసుకోవడంలో మనకేం నష్టం ఏమి లేదు. వీ విల్ బీ మోర్ సేఫ్, పీస్ఫుల్గా ఉంటాం. సో తలనొప్పిలో ట్యూమర్స్ ఉంటే మళ్ళీ దానికి ఏం చేయాలి? ట్యూమర్స్ ఉంటాయంటే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేసి ట్యూమర్ తీస్తాం. సో ట్యూమర్ అనగానే అన్ని క్యాన్సర్ అని అడుగుతూ ఉంటారు. ట్యూమర్స్ అంటే క్యాన్సర్ కాదు, క్యాన్సరస్ ట్యూమర్స్ ఉంటాయి, నాన్ క్యాన్సర్ ట్యూమర్స్ ఉంటాయి. మనం దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా అది సపరేట్ పర్టికులర్ టాపిక్ బ్రెయిన్ ట్యూమర్స్. అది నెక్స్ట్ టైమో ఇంకోసారి డిస్కస్ చేసినప్పుడు చెప్తాం. ఈ రోజుల్లో తలనొప్పుల గురించి మాట్లాడినప్పుడు తర్వాత ఇంకొక మేజర్ కారణం ఉమెన్లో మనం చూసేది హార్మోన్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు. ఈ మెనోపాజ్ అయిపోయి 40-45 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు, 50 ఏళ్ళ వయసు వచ్చిన వారికి హార్మోన్స్ తేడా వస్తుందండి, ఎండిపోతాము, మనం మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ వచ్చినప్పుడు బాడీలో చాలా వరకు హార్మోన్ చేంజెస్ వస్తాయి. దీనిలో అప్పుడు కూడా మనకు హెడేక్స్ రావడం వెరీ వెరీ కామన్. సో మీరు హెడేక్ మోర్ దాన్ 3 వీక్స్, మీరు కానీ మీ బంధువుల్లో కానీ ఎవరికైనా 3 వారాల కంటే ఎక్కువ తలనొప్పి వస్తున్నా, ఒక వాంతులు అవుతున్నా, తలనొప్పితో పాటు వాంతులు అవుతున్నా, ఒక చెయ్యి వైపు కాలు లాగుతున్నా, నడుస్తుంటే ఒకవైపు తూలిపోతున్నా, బలహీనత వస్తున్నా, ఇవన్నీ మోర్ దాన్ 3 వారాల కంటే ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డీప్గా ఎవాల్యుయేట్ చేసుకోకుండా మామూలు తలనొప్పి స్ట్రెస్ వాళ్ళని నెగ్లెక్ట్ చేయడానికి కుదరదు. దిస్ వాట్ ఐ వాంట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, పర్టికులర్గా హెడేక్ గురించి మీకు తెలియాలంటే మీరు ఖచ్చితంగా మా క్లినిక్ వచ్చి కలవచ్చండి. నా పేరు జి వెంకటేశ్వర ప్రసన్న, జీబీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, పొగతోట. చూశారు కదండి, తలనొప్పి ఎందుకు వస్తుంది, తలనొప్పి రావడానికి గల కారణాలు, మైగ్రేన్ హెడేక్ ఎవరికి వస్తుంది, మైగ్రేన్ హెడేక్ వస్తే ఏం చేయాలి అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ, రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం. ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ నందు ఉదయం 8:30 తిరిగి మధ్యాహ్నం 2:30 మరియు రాత్రి 9:30 ప్రసారమగును.